మటను, శనగపప్పు కూరంటే ఇష్టపడినోళ్ళు ఉంటారా చెప్పండి? బగారా రైస్ చేసుకున్నా, వైట్ రైస్ చేసుకున్నా, రోటీ చేసుకున్నా గూడా సూపర్ హిట్‌గా సెట్ అయిపోద్దనమాట. నాకు మా నాన్నగారికి చాలా ఇష్టం. అదే పోలిక మళ్ళీ మా పెద్దోడికొచ్చిందండి. చక్కగా మటన్ తెచ్చినప్పుడల్లా శనగపప్పు ఎయొచ్చుగా అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంక అందుకని ఈరోజు మటన్‌లో శనగపప్పేసి వండుతున్నాను. అయితే ఈ మటన్‌ని సగం కూరలాగా ఉడికిపోయిన తర్వాత, శనగపప్పును గూడా వేరే బౌల్‌లో పెట్టుకొని, సగం వరకే ఉడకబెట్టుకొని, ఆ శనగపప్పుని, ఈ మటన్‌ని కలిపి ఫైనల్‌గా దగ్గరకొచ్చేదాకా చేసుకోవాలండి. అయితే ఆ శనగపప్పును ఉడకబెట్టిన వాటర్‌ని మాత్రం పారేయకూడదు. అది చాలా ముఖ్యం. ఆ నీళ్ళనే ఇందులో యేసుకొని గనక కూరని ఇంకా ఉడకబెట్టుకుంటే మంచి ఫ్లేవర్ పట్టేస్తది. ఇలా కాకుండా శనగపప్పుని పూర్తిగా ఉడకబెట్టేసుకొని లాస్ట్‌లో ఫైనల్‌గా డెకరేషన్‌కేసినట్టేసి కలిపేసి దించేసామనుకోండి, అసల ఫ్లేవరు రాదు, టేస్టు రాదనమాట. ఫైనల్‌గా కొంచెం చెక్క, లవంగాలు, షాజీరా కలిపి కొట్టుకున్న పౌడర్‌ని కూడా కొంచెం వేసేసుకున్నామంటే మాత్రం అసలు సూపర్ టేస్ట్ యాడ్ అయిపోద్ది ఈ కూరకి. ఇంకా చివర్లో ఏముంటదండి, కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే అనమాట. ఇలా బాగా దగ్గరకొచ్చే గనుక కూరని ఆఫ్ చేసుకొని తీసుకొని ఇప్పుడు బగారా రైస్ గానీ, వైట్ రైస్ అయితే చారు ఉంటే ఇంకా బావుంటదండి. ఇప్పుడు రోటీలు గానీ యేసుకొని తింటే అద్దిరిపోద్ది. మీకు నచ్చితే లైక్ చేయండి.